ఓం నమ శివాయ. పరమేశ్వర స్వరూపమైనటువంటి సభకు నమస్కారం చేస్తూ, మనకి శివుడు లింగ స్వరూపంగా పూజలు అనుకుంటాడు. ఇది ప్రపంచానికి తెలిసిన విషయం. దానికి పూర్వకథ స్పర్శశక్తి వల్ల ఆయనకి స్వరూపంగా కాకుండా లింగ రూపంగా పూజలు అందుకోవాలనేది పురాణంలోని ఒక కథ. ఇక లింగాలలో మనకి పంచభూత లింగాలు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే దేహం నిలబడాలంటే మనకి ఈ పంచభూతాలు లేకపోతే మనిషి దేహం నిలబడదు. దీంట్లో ఏ ఒక్కటి తగ్గినా కూడా దేహం పడిపోతుంది. ఇవి 5 బ్యాలెన్స్డ్గా దేహంలో ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. మరి ఈ పంచభూత లింగాలలో ఈ లింగాలు ఎక్కడున్నాయి, వీటి కార్యక్రమాలు ఏమిటి? ఇవి పంచభూతాలు కాకుండా ఎక్స్ట్రాగా మళ్ళీ 3 లింగాలు ఉన్నాయి. అందుకే ఎందుకు 5, 3, 8 ఎందుకు చేసినారు అంటే శివుడికి అష్టమూర్తి తత్వం అనేది ఒకటి ఉంటుంది. ఈ అష్టమూర్తి తత్వం ప్రకారం అష్టలింగాలు ఉండాలి, 8 లింగాలు ఉండాలి. అందులో మనకి మొట్టమొదటిది అగ్నిలింగం వస్తుంది. ఈ అగ్నిలింగ క్షేత్రం అరుణాచలంలో ఉంటుంది. ఎందుకంటే మొట్టమొదటిసారిగా బ్రహ్మకి విష్ణువుకి మాట తిరిగి వాళ్ళ ఈగోల కోసం సృష్టిని డిస్టర్బ్ చేసే సందర్భం వచ్చినప్పుడు పరమశివుడు అగ్నిస్తంభ రూపంగా వాళ్ళ మధ్యలో వెలుస్తాడు. అది ఎటువంటి ఇంధనం లేకుండా ఆ లింగం దగదగ మండుతూ పైకి లేస్తూ పోతుంది ఊర్ధ్వంగా. అలాగా ఎంత పైకెత్తుతుందో అర్థం కాదు. వీళ్ళు చూస్తూ హతాశలై నిలబడిపోతారు బ్రహ్మనిష్ఠుడు. అప్పుడు కూడా శివుడి యొక్క వాణి బయటకు రాదు. చూడండి, సృష్టిలో శివుడు ఎప్పుడు బయటకు వస్తాడంటే తన అవసరం ఉన్నప్పుడే వస్తాడు, లేకపోతే మౌనంగా తన యోగ నిద్రలో తానుంటాడు, తపస్సు. ఒకసారి ఏమైతుందంటే ఎప్పుడు ఈ విష్ణువు బ్రహ్మ ఇద్దరు కొట్లాట పడి వాళ్ళ మధ్యలో నుంచి ఒక అగ్నిస్తంభం లేసే లోపల వాళ్ళు ఇది ఎక్కడ విచిత్రం, కింద నుంచి పైకి పోతా ఉంది కదా అని వాళ్ళు దాన్ని చూస్తూ నిలబడతారు. అది అంతకంతకు పెరిగి ఊర్ధముఖంగా ఆకాశాన్ని తాకి ఇంకెక్కడికి వెళ్ళిపోతాం చేద్దాం. ఇది గనక పైన అంత చూసి ఎవరు వస్తారో వాళ్ళు, లేదంటే దీని తుదను చూసి ఎవరు వస్తే వాళ్ళు గొప్పవాళ్ళని డిసైడ్ చేసుకొని ఎవరైనా ఒకరికి మెయింటెనెన్స్ తీసుకున్నాం, నువ్వా నేనా అనేది లేకుండా. అలాగా విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే వరాహ రూపాన్ని తీసుకొని భూమిని తవ్వుకుంటూ కింద భాగంలో వెళ్ళిపోతాడు. బ్రహ్మ ఏం చేస్తాడంటే హంసను తీసుకొని ఆయన ఊర్ధముఖంగా పైకి వెళ్ళిపోతాడు. అలాగా ఒకరి కింద ఒకరు పైకి పోయిన తర్వాత చూస్తే ఎంత కిందకు పోయినా కూడా దాని అంతు దొరకదు, దాని మూలం దొరకదు. అప్పుడు విష్ణువుకి అర్థమైపోతుంది సూక్ష్మంగా, అరే ఇదేదో మమ్మల్ని మించిన శక్తి ఉన్నట్టుంది, దీని గురించి ఎక్కువగా ఇంకా డిస్కషన్ పెట్టుకోకూడదని చేస్తాడు. ఆయన రిటర్న్గా వచ్చేసి ఎక్కడ స్టార్ట్ చేసినాడో ఆ పాయింట్ దగ్గర నిలబడి నమస్కారం చేసి నిలబడిపోతాడు. బ్రహ్మ ఎంతకంతకు రాడు, అలాగే పోతూనే ఉంటాడు. చూద్దాం దీనికి ఎక్కడో వస్తుంది అని పోతూ ఉంటే లాస్ట్కి ఏమవుతుంది, ఒక దగ్గర నుంచి ఒక మొగలి పువ్వు పడుతూ ఉంటుంది కిందికి. బ్రహ్మ ఏం చేస్తాడో ఆ మొగలి పువ్వును పట్టుకొని అడుగుతాడు, ఎక్కడి నుంచి వస్తున్నావు? ఈ లింగానికి తల మీద నేనున్నాను, ఇప్పుడు కొద్దిసేపటి కింద నుంచి నేను పడతానే ఉన్నాను. సరే ఏం చేస్తాడు, ఎలాగో ఇది దొరికింది, కేతకీ పుష్పం అంటారు దాన్ని సంస్కృతం. ఈ కేతకీ పుష్పాన్ని ఏమడుగుతాడంటే ఒక పని చేద్దాము, విష్ణువు నాకు ఒక పోటీ పడింది, ఆయన కింద మూలాన్ని వెతికేకపోయినాడు, నేను పైన ఊర్ధ్వంగా ఎతికేకపోయినాను, ఎక్కడి వరకు ఉంది అని చెప్పేసి, అందుకే నువ్వు గనక వచ్చి నేను తల మీద ఉన్నాను, ఆయన తల మీద ఉన్నప్పుడే బ్రహ్మదేవుడు నా చేతికి తీసుకున్నాడు, ఆయన చేతికి అని నువ్వు ఒక్క సాక్ష్యం కనుక చెప్పావంటే నేను విన్నరైపోతా, నీకు పూజల్లో అగ్రభాగం ఇచ్చేస్తా. అంటే నీ పూజ అంటే నువ్వు లేకుండా ఏ ప్రథమ పూజ కానీ ఏ మంచి పూజ కానీ జరగకుండా నీకు ఒక వరం ఇస్తాను. కేతకికి ఆశ పడుతుంది. సరే అంతటి రాజభోగ్యం వస్తుంది కాబట్టి ఎలాగైనా అబద్ధమే కదా చెప్పేది, ఎవరు చూడలేదు, దాంట్లో ఇద్దరే ఉన్నారు అని చెప్పి చక్కగా కిందికి వస్తారు. విష్ణుమూర్తి ఆల్రెడీ ఆయన శరణు వేడి చేతులెత్తి నమస్కారం చేసి నిలబడి ఉంటాడు, నేను మూలాన్ని కనుక్కోలేకపోయినాను అంటే ఇది విరాట్ రూపం, దీన్ని పట్టుకోవడం నా చేత కాదు. బ్రహ్మదేవుడు వచ్చి దిగుతాడు, విష్ణువు చూస్తాడు, బ్రహ్మదేవుడి చేతిలో కేతకీ పుష్పం ఉంటుంది.
ఆయన అంటాడు, ఎక్కడి నుంచి తెచ్చినావు అంటే, ఎక్కడైతే పైన తుద ఉందో అక్కడ తల మీద నుంచి ఈ కేతకి పుష్పాన్ని తీసుకొని వచ్చినాను, ఇదే సాక్ష్యం, కావాలంటే ఈ పువ్వుతో సాక్ష్యం చెప్పిస్తాను. అప్పుడు ఆ లింగ స్వరూపంలో నుంచి ఎక్కడైతే తప్పు జరుగుతుందని అనిపించిందో శివుడు ఒక సాకార రూపాన్ని దాల్చి ఆ అగ్నిస్తంభంలో నుంచి బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత ఇద్దరి ముఖాలు చూస్తాడు. బ్రహ్మదేవుడు తప్పు చెప్తున్నాడని అర్థమైపోతుందని. అప్పుడు కేతకిని అడుగుతాడు, నిజంగా తల మీద నుంచే తీసుకున్నాడా ఆయన? అది అంటుంది, అవును, తల మీద నుంచే తీసుకున్నాడు. సరే అని చెప్పి ఫస్ట్ కేతకి శాపం ఇస్తాడు. నువ్వు నా ముందు నిలబడి అబద్ధం చెప్తున్నావు కాబట్టి నీకు పూజార్హత లేకుండా పోవుగాక. అది బతిమాలిన తర్వాత ఒక తిథి నక్షత్రంలో మాత్రం నీ పూజ జరుగుతుంది నా వరకు, లేదంటే నువ్వు నా పూజకి పనికిరావని చెప్పేసి ఒక శాపం పెట్టి కేతకిని పంపించేస్తాడు. ఇక మిగిలింది బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడిని చూస్తే అప్పటికీ కూడా బ్రహ్మదేవుడు ఒప్పుకోకున్నట్ట, నేను తల మీద నుంచి తీసినానంటే మీరు ఎందుకు ఒప్పుకోవట్లేదు, మీరు నేను చూసింది నిజం అనే లోపల శివునికి కోపం వచ్చి తనలోని ఒక ఘోర రూపాన్ని బయటికి తీసి ఆ ఘోర రూపం ద్వారా అతని చిటికెన వేలకుండే గోరుతో బ్రహ్మదేవుడిని గిరిపారేస్తాడు. బ్రహ్మదేవుడికి 5 తలలుంటాయి. 5 తలలు ఉన్నందుకు శివుడికి 5 తలలు, బ్రహ్మకి 5 తలలు. ఆయన ప్రతిసారి ఏమనుకుంటాడంటే, బ్రహ్మ నేను 5 తలలు గలవాడిని కాబట్టి నేను గట్టిగా నేనే పెద్దవాడిని ప్రపంచంలో. అలాగా ఎప్పుడైతే ఉగ్ర రూపం ద్వారా వచ్చి ఈ వేలుతో ఆ బ్రహ్మదేవుడు ఒక ఎక్స్ట్రా తలని పెరికేస్తాడో అప్పుడు బ్రహ్మదేవుడికి భయం పుట్టుకొస్తుంది. అప్పుడు వచ్చి శరణ వేడిన తర్వాత శివుడు చెప్తాడు, నువ్వు చేసిన అబద్ధానికి, నువ్వు చెప్పిన అబద్ధానికి ఇది నీకు సరైన శిక్ష, దీనితో పాటు ఇంకొకటి బోనస్గా ఇస్తా, శిక్ష తీసుకో, ఇప్పటి నుంచి నువ్వు భూలోకంలో ఎక్కడ పూజలు అందుకో. ఎందుకంటే సత్యం ద్వారా వచ్చిన వాడు నువ్వే అబద్ధం ఆడితే ఇక నిన్ను చూసి ప్రపంచం ఏం నేర్చుకుంటుంది అని చెప్పేసి బ్రహ్మదేవుడికి శాపం ఇస్తాడు. అలాగా ఈ అరుణగిరి క్షేత్రంలో ఈ మొత్తం పురాణం యొక్క పుట్టు పూర్వోత్తరాలు అరుణగిరి క్షేత్రంలో జరిగింది. అక్కడే స్వామి అగ్నిస్తంభ రూపంగా వచ్చినాడు కాబట్టి అదే చోటు అగ్నిలింగంగా అక్కడ పూజలు అందుకుంటూ ఉన్నాడు. మనకి మొత్తంగా అష్టమూర్తులు 8 లింగాలని చెప్పినాను నేను. ఫస్ట్ది అగ్నిలింగం అరుణాచలంలో ఉంటుంది, వాయులింగం కాళహస్తిలో ఉంటుంది, జలలింగం జంబుకేశ్వరంలో ఉంటుంది, పృథ్వీలింగం కంచిలో ఉంటుంది, ఇక వాయులింగం ఆకాశలింగం వచ్చేసి చిదంబర క్షేత్రంలో నటరాజస్వామి రూపంలో. ఇవి 5 క్షేత్రాలు, 5 లింగాలు. వీటివి కాకుండా ఖజురహోలో ఒక కొణార్కలో సూర్య దేవాలయం ఉంటుంది, ఇక చంద్రకుండంలో సీతాకుండంలో చంద్రలింగం ఉంటుంది. వీటన్నిటికీ యజమాని ఎక్కడున్నాడు అంటే మన దేశంలో లేదు. వీటన్నిటికీ యజమాని నేపాల్లో పశుపతినాథ్ రూపంలో ఉన్నాడు. వీళ్ళందరికీ అధిపతి ఆయన కాబట్టి ఆయన యజమాని లింగం అంటారు. అందుకే కాశీని చూసిన వాళ్ళు నేపాల్ ఎప్పుడో చూసొస్తారు. ఎందుకంటే అక్కడ ఉండేది వీళ్ళందరికీ హెడ్ కాబట్టి, వీళ్ళందరినీ చూసిన తర్వాత ఆయన చూడకపోతే మర్యాద కాదు కాబట్టి ఇక్కడ చాలామంది ఇక్కడ చూసుకొని అక్కడికి పోతారు. ఇలాగ మనకి 8 లింగాల ప్రాశస్తం మనకి పురాణాల్లో ఉంటుంది. ఇక ఈ 8 లింగాల్లో ముఖ్యమైనటువంటిది మొదటిది అయినటువంటి ఈ అరుణాచల క్షేత్రంలో ఉండే అరుణగిరి లింగం. ఈ చోటులో చెప్పాలా దీనిది అంటే 1 నెల అయినా సరిపోదు. అరుణాచల క్షేత్రంలో పురాణాల్లో ఎన్ని కథలు ఉన్నాయో వాస్తవ జీవితంలో జరిగిన ఎన్నో మహత్వ కార్యాలు ఉన్నాయి అక్కడ. అలాగే శ్రీ రమణ మహర్షుల వారి ఆశ్రమంలో ఆయన పొందిన అనుభవాలు ఎన్నో రకాలు ఉన్నాయి. ఎన్నో కథలుగా మనకి అరుణాచలం వస్తుంది. ఇప్పుడిప్పుడు కాలంలో, ఇటీవల కాలంలో మన ఆంధ్ర నుండి అరుణాచల క్షేత్రానికి గిరి ప్రదక్షిణానికి పోయే సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. చివరాఖరికి తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళే చేతులు మొక్కి మీరు ఆంధ్ర వాళ్ళు రావద్దండి మీరు అని చెప్పే స్థాయికి వెళ్ళిపోయినారు. మా ఎందుకు ఇంతటి పవర్ ఉంది దీనికి, ఎందుకు ఇంతమంది దానికి దాసం అవుతున్నారు లింగానికి అంటే దీనిలో ఉండే గొప్ప గొప్ప విశేషాలు అటువంటివి. ఇందులో ఒక్కొక్కటిగా చెప్తూ వస్తాను నేను. మనకి గోపురాలలో ఉత్తమమైన గోపురం మనకి తూర్పు కానీ ఉత్తరం కానీ. ఇలాగా ఈ తూర్పు గోపురాన్ని అక్కడ శ్రీకృష్ణదేవరాయలు కట్టినాడు. చాలా పెద్ద అరుణాచల గోపురాలు చూస్తే తల ఇట్లా పడుకొని చూడాల్సినంత ఎత్తు గోపురాలు. దాని తర్వాత ఉత్తర గోపురాన్ని ఒక భక్తురాలు కట్టింది. ఆమె పేరు అమ్మణ్ణి అమ్మన్ ఆమె పేరు. ఆమె ఒక సాధురాలు, అంటే సంసార జీవితం లేదు, ఒక సాధువుగానే ఆమె తిరుగుతూ ఉండేది ఊరు. ఒకసారి ఆమెకి అరుణాచల క్షేత్రానికి పోయినప్పుడు తాను ఒక గోపురాన్ని కట్టేయాలని ఒక ఆలోచన వస్తుంది. చూడండి, ఆమెకి ఒక పూట తింటే ఒక పూటకి తిండి ఉండదు, ఎవరినైనా అడుక్కుంటే తప్ప పూట గడవదు. ఆమెకు ఒక వజ్ర సంకల్పం వస్తుంది, స్వామికి ఒక గోపురం కట్టాల అనుకుంటుంది. సాధ్యమేనా ఇది?
అనుకొని మళ్ళీ అంటుంది, సరే ఒకవేళ భగవంతుడు చెప్పకపోతే నా చెవుల వరకు ఈ సంకల్పం ఎలా వస్తుంది, ప్రయత్నం అయితే చేద్దాం. ఆ నెక్స్ట్ డే నుంచి ఆమె ఒక జోలె తీసుకొని ఇంటింటికి ఈ భిక్షాటనకు వెళ్తుంది. అయ్యా, నేను గోపురం కట్టాలనుకుంటున్నాను, నాకు దానం చేయండి. ఫస్ట్ 1-2 రోజులు అందరూ ఆమెను గేలి చేస్తారు, అమ్మ నీకేం తినేట్లేదు, నువ్వేం గోపురం కట్టిస్తావు, ఊరికే ఉండు. కానీ ఆమె ఎంతటి శక్తివంతురాలంటే ఆమె చెప్తుంది, నాకు కొందరు తిట్టగా, కొందరు నా దగ్గర డబ్బు లేదనగా, ఎవరైతే డబ్బు లేదని అంటారో వాళ్ళ ఇంటి ముందు నిలబడి ఆమె వాళ్ళ ధనాగారంలో లేదా వాళ్ళ ఇనుప పెట్టెలో ఎంత ఉందో అనేది ఇక్కడ నిలబడి చెప్తుండేదన్నమాట. ఎంత బంగారం ఉంది, ఎన్ని సవరాల బంగారం, ఎంత డబ్బు ఉందని చెప్పిన తర్వాత ఆ యజమానికి భయమయ్యి ఈమె ఇంకా ఏమేమి చెప్తుందో అని వచ్చేసి టక్కని తెచ్చి ఆమె జోలలో వేసేసి ఇలాగా ప్రతి ఇంటి ముందు నిలబడడం, వాళ్ళ ఇంట్లో ఎంత మొత్తం ఉందో ఈమె లెక్క చేసి చెప్పడం ఏమి చూడకుండా ఈమె అలాగలాగా ఫేమస్ అయిపోయి ఎక్కడి నుంచో వచ్చి ఆమె జోలో నుంచి మొదలు పెడతారు జనాలు. అలాగా ఆమె సొంతం డబ్బుతో కష్టపడి ఆడ ఈడ తిరిగి చేసి కలెక్ట్ చేసిన డబ్బుతో ఒక గోపురాన్ని కడుతుంది ఈ అమ్మని. దీంట్లో ఇంకా ఒకటి అరుణగిరినాథారనే ఒక మహానుభావుడి పేరు ఒక గోపురానికి పెట్టారు. దాన్ని కిళి గోపురం అంటారు. కిళి అంటే మనకి తెలుగులో చిలుక అని, కన్నడలో గిడి అంటారు, తమిళంలో కిళి అంటారు. ఈ కిళి గోపురం యొక్క విశిష్టత ఏమిటంటే, అక్కడ అరుణగిరి అనే ఒక భక్తుడు ఒక వేశ్యకి జన్మించినవాడు. అదే వేశ్యకి అంతకంటే ముందు ఒక ఆడపిల్ల జన్మించి ఉంటుంది. తండ్రి ఎవరో తెలియదు, తల్లి మాత్రం ఇద్దరికి ఒకే ఆమె. వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు ఒకసారి ఆమె యొక్క రోగగ్రస్తురాలైపోయింది. ఆ వేశ్య రోగగ్రస్తులు అయిన తర్వాత ఆ ఏదైతే పాప ఉంటుందో ఆమెను పిలిచి, అమ్మ వీడు చిన్నోడు ఉన్నాడు, మీ తమ్ముడు, వీనికి ఏం అర్థం కాదు, నువ్వు కొంచెం పెద్దదానివి, నేను ఉంటానో లేదో నాకు తెలీదు, నువ్వే వీడిని జోపానం చేయాలని చెప్పేసి ఆ చిన్న కుర్రాడి చేతిని, ఆ పాప ఆమె కూడా చాలా చిన్న ఆమె పాప, అప్పుడు ఈ కుర్రాడి చేతుల్ని ఆ పాప చేతిలో పెట్టేసి ఆమె కళ్ళు మూసేస్తుంది. ఆ పాప ఈయన్ని చాలా జోపానం చేస్తుంది. 4 ఇంట్లో పని చేసి తమ్ముడిని జోపానం చేస్తుంది. విద్యాబుద్ధులు నేర్పించకపోతే వాడు విద్యాబుద్ధులు నేర్చుకోడు. అసలు వాడు జులాయిగా తయారైపోయి ఎన్నిసార్లు చెప్పినా వాడు ఒక లైన్కి రాడు. అయినా కూడా తల్లికి ఇచ్చిన మాట కోసం తమ్ముడిని అంటే జోపానం చేస్తుంటుంది ఆ పాప. ఇలాగా కాలం పోతూ ఉండగా ఆయన యవ్వనవంతుడు అవుతాడు. ఆమె కూడా పెద్దదైనా కూడా నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నా తమ్ముడిని ఎవరు చూసేవాళ్ళు ఉండాలని పెళ్లి కూడా లేకుండా తమ్ముడిని జోపానం చేసుకుంటూ ఉంటున్నాను. ఇలా రోజులు వెళ్ళే కొద్దీ ఆయన విపరీతమైన వ్యసనాలకు బానిసైతూ వస్తాడు. అక్క కష్టపడి సంపాదించుకు రావడం, ఆయన తాగడం, మద్యం కానీ మాంసం కానీ వేశ్యల ఈ సావాసం చేసి ఇల్లంతా గుల్ల చేసుకొని ₹1 కూడా ఇంట్లో లేకుండా ఆమె ఎంత కష్టపడినా ఆమెకి తిండికి లేకుండా చేసుకుంటూ పోతాడు. అలాగా రోజులు పోయే కొద్దీ చాలా కష్టమైన దరిద్రమైనలోకి వచ్చేస్తారు వాళ్ళు. ఇలా వచ్చిన తర్వాత ఆయనకి ఎన్నిసార్లు కూర్చోబెట్టి చెప్పినా కూడా ఒకసారి ఫుల్గా తాగి వచ్చేసి, నాకు డబ్బులు కావాలా, ఒక విలాకాంతకి నా కోసం ఉండమని చెప్పొచ్చినాను, ఆమె నా కోసం ఎదురు చూస్తూ ఉంది, నువ్వు డబ్బులు ఇస్తే నేను ఆమె దగ్గరికి వెళ్ళాలా. ఆమె ఎన్ని రకాలుగా బతి బామాలి చెప్తుంది. లాస్ట్ కాళ్ళు కూడా పడుతుంది, ఎవరైతే అంటే చేతురా, నా దగ్గర డబ్బు లేదు, ఉంటే ఇచ్చేదాన్ని, లేదు నాకు కావాల్సిందే నాకు. అప్పుడు ఆమె కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చి ఏం చేస్తుంది, ఆమె ఇంటి వాకిలి మూసేసి వచ్చి లోపలికి ఆ తమ్ముడి ముందు తన మొత్తం బట్టలంతా తీసేసి పూర్తిగా వివస్త్రాలుగా నిలబడి అప్పుడు చెప్తుంది, ఒరే నీకు కావాల్సింది ఒక ఆడదాని దేహం కాబట్టి, నీ తండ్రి నా తండ్రి ఒక్కడే కాదు కాబట్టి నేను నీకు ఎలా చూసుకున్న అక్క కాను, నీకు ఈ దేహం కావాలి కాబట్టి నా ఈ దేహంతో సుఖించని చెప్తుంది. అప్పుడు ఆయనకి ఒక్కసారిగా నషాలానికి ఎక్కిన తన కామం ఒక్కసారిగా అధోపాతాళానికి వెళ్ళిపోతుంది. మరి నేను ఇంత దుర్మార్గానికి వచ్చేసినాను, లాస్ట్కి బేజారపడి నన్ను పెంచిన తల్లి లాంటి నా అక్కే తన ఒంటి గుడ్డలు ఊడ తీసుకుని నా ముందు నిలబడేంత దౌర్భాగ్యానికి తిరిగి చేయనని బాధపడాను. ఏం చేస్తాడు, చక్కగా ఎక్కడి నుంచి దూకి చావాలో అర్థం కాక కోపమై అరుణాచల క్షేత్రంలో పెద్ద గోపురం ఉంటుంది, ఆ గోపురాన్ని ఎక్కేస్తాడు. ఎక్కేసి ఈ జీవితం వద్దు, ఇంకా అక్కతోనే ఈ మాట అనిపించుకున్నానంటే ఆమె ముఖాన్ని నేను పొద్దునైతే చూడలేను, పొద్దునైతే ఆమె ముఖం చూడాల్సింది నేను, ఆమెను ఇంకా కళ్ళు పెట్టి జీవితాంతం చూడలేనని భయంతో గోపురాన్ని ఎక్కి గోపురం నుంచి కిందికి దూకే ప్రయత్నం చేస్తాడు. సగం ప్రయాణంలో ఉన్నంగా సుబ్రహ్మణ్య స్వామి వచ్చి ఆయన కాపాడతాడు. సుబ్రహ్మణ్య స్వామి తెచ్చి ఆయన నేల మీద పెట్టి తల మీద 3 సార్లు నిమిరి వెళ్ళిపోతాడు, మాయమైపోతాడు. ఒక్క ఆయనకి తప్ప ఇంకెవ్వరికి తెలియని సన్నివేశం. ఒక్కసారి ఎప్పుడైతే సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్పర్శ తన దేహానికి తగులుతుందో
ఆ మనిషిలో ఉండే అజ్ఞానం మొత్తం వెళ్ళిపోయి పూర్తి జ్ఞానవంతుడుగా మారిపోతాడు. ఆ క్షణాన ఆయన అక్కడ అరుణగిరి క్షేత్రంలో నిలబడి, ఏ చోటైతే ఆయన సుబ్రహ్మణ్య స్వామిని దింపినాడో అదే క్షేత్రంలో నిలబడి సుబ్రహ్మణ్యం మీద ఎన్నో శతకాలుగా ఆయన కవిత్వాలు రాయడం మొదలు పెడతాడు. అలాగా ఆయన కవిత్వాలు ఎంత ఫేమస్ అయిపోతాయి తమిళనాడులో అంటే, చాలా చిన్న కాలంలోనే చాలా మహాకవి ఉన్నాడు అక్కడ, అదే గోపురం దగ్గర కూర్చొని పాడుకుంటూ ఉంటాడని చెప్పేసి పెద్ద పెద్ద రాజుల వరకు వెళ్ళిపోతాడు. ఆ నోట ఈ నోట పడి ఆయన ఏం చేస్తాడు, లాస్ట్కి ఒక ప్రౌఢదేవరాయ అనే ఒక రాజు చెవిలో పడుతుంది ఈ మాట. ఈ ప్రౌఢదేవరాయ ఏం చేస్తాడు, ఇతని మహాభక్తుడు అంటున్నారు, ఇటువంటి దైవాంశ సంబూతులు నా సభలో ఉంటే గనక నా సభకు మంచి పేరు వస్తుంది, రాజ్యానికి సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి ఆయన అరుణగిరినాథాన్ని పిలిపిస్తారు. పిలిపించిన తర్వాత ఆయన్ని చూస్తే సాధారణ వ్యక్తిలాగానే అనిపిస్తాడు. వీళ్ళంతా చాలా ఎక్కువ చెప్తున్నారు, ఎందుకైనా మంచిది ఈయన్ని పరీక్షిస్తామని చెప్పేసి ఏం చెప్తాడు, కొన్ని ప్రశ్నలు వేస్తాడు తత్వపరమైనవి. ఆయన అన్నిటికీ సూటిగా జవాబు చెప్తాడు. చివరి ఆఖరికి ఒక ప్రశ్న ఇస్తాడు, నువ్వు దేవుడిని చూసినావా అంటే ఆయన అంటాడు, దేవుడిచే కాపాడబడ్డా అనుకుంటాడు ఆయన. ఆ దేవుడే నన్ను కాపాడినాడు, లేదని నేను ఎట్లా చెప్తాను, ఆయన లేకపోతే నేను లేదు ఈరోజు. సరే ఒక పని చేయి, నువ్వు చూసిన దేవుడు నిజమైతే నాకు కూడా అదే దేవుడిని చూపించు అంటాడు. సరే, ఆయన చాలా తేజోవంతమైన మూర్తి, ఆయన చూసే శక్తి అందరికీ రాదు, ఆ ధారణ శక్తి నీలో ఉంటే నేను చూపించడానికి నాకు ఏ ప్రాబ్లం లేదు. ఆయన అంటాడు, నేను పూజ పునస్కారాలు దండించేసినాను, నువ్వు చూపించి నేను చూస్తాను. అప్పుడు ఆయన ఆ ఒక క్షేత్రానికి తీసుకెళ్ళి సుబ్రహ్మణ్య స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటాడు, స్వామి ఈయన నీ దర్శనం కోరుకుంటున్నాడు, దర్శనాన్ని ఇవ్వు. ఆయన విపరీతమైన ఒక కాంతి పుంజంలో నుంచి నడుచుకుంటూ బయటకు వస్తాడు ఆ సుబ్రహ్మణ్య స్వామి. అది చూసిన వెంటనే ఆ రాజు యొక్క కళ్ళు రెండు మాడిపోతాయి, ఆ శక్తికి ఆ వేడికి. ఆయన నా కళ్ళు అనే అరుస్తూ కింద పడిపోతాడు రాజు. అప్పుడు మళ్ళీ ఈ గిరినాథారు ఏం చేస్తా అంటే స్వామిని స్తోత్రం చేసి, అయ్యా ఆయన నా దేశానికి మహాప్రభు, నా భరోసా మీద మిమ్మల్ని చూపించడానికి వచ్చినాను, ఆయన కళ్ళు ఆయనకు ఇవ్వండి, ఈయన గుడ్డివాడైపోతే రాజ్యం ఎటో కకావికలం అయిపోతుంది, ఎట్లాగైనా చేసి ఈయన కళ్ళు ఇవ్వండి అంటే మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి ఆ రాజు కళ్ళు వచ్చేలాగా చేస్తాడు. ఎప్పుడైతే ఈ సందర్భం జరుగుతుందో రాజుకి తెలిసిపోతుందో ఆయన కింద ఉండేవాడు సామాన్యుడు కాదు, ఈ రోజు నుంచి నువ్వు ఏం చెప్తే నేను దాన్ని పాటించుకుంటూ పోతానని చెప్పేసి ఈ అరుణగిరినాథారిని తీసుకొని సభకు వచ్చేసి, అప్పటి వరకు ఆయన ప్లేస్లో ఉండే ఒక మంత్రిని సంబంధం అనే ఒక జైన మంత్రి ఉండేవాడు. ఈ జైనవాడు ఏం చేస్తుంటాడంటే రాజ్యంలోని మంత్రులు ఏం చేయాలి సలహాలు అవే సలహాలు ఇస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే ఈయన రాజు ప్రతిసారి అరుణగిరినాథాన్ని తలవడం మొదలు పెడతాడో ఆయనకి చాలా కష్టం అనిపిస్తుంది. అరే ఇన్ని రోజులు ఉండే నన్ను వదిలేసి నిన్నమన్నా వచ్చిన ఈ అరుణగిరిని పట్టుకొని వేలాడుతున్నాడు ప్రభు, ఫస్ట్ ఈ అరుణగిరినాథాన్ని ఇక్కడి నుంచి తప్పించాలా, లేకపోతే నా ఉనికి ప్రశ్నార్థకం అవుతుందని చెప్పేసి ఒక ఆలోచన చేస్తాడు. అలా చేసిన తర్వాత రోజు అరుణగిరినాథారు ఏమేమి చేస్తున్నాడు అని అబ్జర్వ్ చేస్తూ ఉంటే, చూడండి అరుణగిరినాథారు బాగా చక్కగా ఈ శ్లోకాలు రాసిన తర్వాత వీళ్ళని బాగా పాడాలంటే మనకి ఎవరు గుర్తొస్తారో, పక్షుల్లో చిలుక గుర్తొస్తుంది. చిలుక పలుకులు అంటారు, చాలా మంచిగా ఉంటాయి. అలాగా ఆయనకు ఒక కోరిక పుడుతుంది, ఇటువంటి స్తోత్రాలు చదవాలా అంటే స్వామివారిని పొగుడుతూ చేయాలా అంటే మనం ఏదో ఒకటి రూపంలో ఆయన్ని పొగడాలా అని చెప్పేసి చిలుక రూపాన్ని తీసుకోవాలని తెలిసి ఆయన పరకాయ ప్రవేశాన్ని అభ్యాసం చేసి, పరకాయ ప్రవేశం ద్వారా రోజు ఒక నిర్దిష్టమైన సమయంలో వెళ్ళి ఒక గుహలో తన దేహాన్ని వదిలిపెట్టేసి ఆ ఒక చిలుక ఎప్పుడు ఆ గోపురం మీద కూర్చుంటుంది, ఆ చిలుకలోకి ప్రవేశం చేస్తుంటాడు. అలాగా చిలుకలోకి ఎక్కడం, చిలుక రూపంలో ఆయన పాటలు పాడుకుంటూ కూర్చోవడం, ఒక పక్క సుబ్రహ్మణ్య స్వామి, ఒక పక్క మన అరుణాచలేశ్వరిని కీర్తిస్తూ రోజు పాడడం చూసి ఆ వింత చూడడానికి ఆ రాజ్యంలోని చాలా మంది వస్తుంటారు. ఆ చిలుక పైన గోపురం మీద కూర్చొని ఎంతో స్పష్టంగా ఆ స్వామివారి స్తోత్రాలు పలకడం చూసి అందరూ అబ్బురు పడిపోతుంటారు. ఆ రోజు నుంచి ఎక్కడైతే ఆ చిలుక కూర్చొని పాడుతుందో దాన్ని అందరూ కిళి గోపురం అనేది మొదలవుతుంది. ఇదంతా చూసిన ఈ జైన మంత్రి ఎవరైతే ఉంటాడో సంబంధం అనే ఆయన, ఈయన పరకాయ ప్రవేశం చేసినప్పుడు ఆయనకి తెలియకుండా దేహాన్ని తీసుకుని పోయి నిప్పులో పోసి కాల్చిపారు. పాపం అక్కడ ఆయన అన్ని దేవుడిని స్తుతించి వచ్చి చూసే లోపలికి పాపం దేహం లేకుండా అయిపోతుంది. ఇది చూసి ఆయన అనుకుంటాడు, స్వామి నీవు
ఇలా నన్ను కటాక్షించావా? అప్పుడు కూడా ఆయన బాధపడ్డు, స్వామి నీకు కూడా నా ఈ చిలక పలుకులే మీకు ముఖ్యమనిపించినట్టుంది, ఈ దేహం వద్దనుకుంటే నాకు అవసరం లేదు, ఇదో ఈ రోజు నుంచి నేను ఇదే గోపురం మీద కూర్చొని నా ఆయుష్ ఉన్నంత వరకు నీ పాటలు పాడుకుంటూ ఉంటానని ఈ రోజుకి కూడా వచ్చి ఆ కిలి గోపురం మీద ఒక చిలుక వచ్చి పాడిపోతుందని ఇప్పుడు భక్తులు విశ్వసిస్తారు. ఇలాగా ఒక్కొక్క కథ ఒక్కొక్క విశిష్టమైనది. ఇలాగా సుబ్రహ్మణ్య స్వామి గోపురాన్ని అరుణగిరినాథుడు అనే మహానుభావుడికి గుర్తుగా చేసినారు. ఇక అంధకాసురుడు అనే ఒక కథ ఇంతకుముందు చెప్పినాను. ఒకసారి స్వామివారు తపస్సులో కూర్చొని ఉండగా అమ్మవారు వెనకాల నుంచి వచ్చి పరిహాసంగా 2 కళ్ళు మూసేస్తుంది స్వామివారు. ఎప్పుడైతే స్వామి 2 కళ్ళు మూసుకుపోతాయో ఈ ప్రపంచం మొత్తం అంధకారంలో కూలిపోతుంది. అప్పుడు శివుడు కోపంతో ఒక మాట అంటాడు, తెలిసిన దానవు నువ్వు ఈ పని చేయకూడదు, ఇది చేసిన దానికి నీకు ఒక దోషం వచ్చింది, నువ్వు వెళ్ళి తపస్సు చేసి పరిహారం చేసుకుని రా అని చెప్తాడు. అప్పుడు అమ్మవారు ఎక్కడికి వస్తుందంటే ఆ పరిహారం కోసం ఇక్కడ అరుణాచల క్షేత్రానికి వచ్చి అక్కడ ఆమె తపస్సు చేస్తూ ఆమె ఒక శిలగా ఉండిపోతుంది. అక్కడ దాన్ని మనకి పచ్చయ్యమ్మని అక్కడ ఒక విగ్రహంతో కనిపిస్తుంది. మనకి అరుణగిరి క్షేత్రంలో ఒక్కసారి ముఖద్వారం నుంచి దర్శనం మొదలు పెడితే మనం వెళ్లే దారిలో ఎన్ని లింగాలు వస్తాయో అన్ని లింగాలకు నమస్కారం చేసే పోవాలి. మనం ఏం చేస్తామంటే 14 కిలోమీటర్లు తిరగాలనే బాధలో ఏ గుడి వచ్చినా బయట నుంచి నమస్కారం చేసి వెళ్ళిపోతుంటాం. అక్కడ 8 దిక్కులు 8 దిక్పాలకులకి ఒక్కొక్క గుడి ఉంది. ఆ ఒక్కొక్క గుడిని లోపలికి వెళ్ళాలా, దర్శనం చేసుకోవాలా. ఎందుకంటే మనకి శ్రీశైలంలో సాక్షి గణపతి ఎలా ఉంటాడో ఎంట్రన్స్లో, అలాగా అరుణగిరి క్షేత్రంలో ప్రతి లింగం సాక్షిభూతంగా ఉంటుంది అరుణాచలేశ్వరుడికి. నువ్వు వచ్చిపోతే ఒక లింగం ఇంకొక లింగానికి ఇన్ఫార్మ్ చేసుకుంటుంది. అలాగా అన్ని లింగాలు చూసిన తర్వాత మనం మెయిన్ లింగానికి వెళ్ళాలని ఈ పురాణంలో అరుణాచలేశ్వరుని గురించి ఉంది. ఇంకా దీంట్లోనే ఇంకొక గోపురం ఉంటుంది, దాన్ని పల్లాల గోపురం అంటారు. ఈ పల్లాల గోపురం అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆయన పేరు పల్లాల రాజు అంటారు. ఆయనకి 2 చాలా అందమైన భార్యలు ఉంటారు. ఆ వాళ్ళ పేర్లు మల్లమాదేవి, సల్లమాదేవి. 2 చాలా రూపవంతులు, గుణవంతులు, శీలవంతులు. భర్త అంటే దేవునితో సమానంగా పూజించే వాళ్ళు, అంతే భక్తి శివుడి మీద కూడా ఉంటుంది వాళ్ళకి. వీళ్ళందరూ పరమ శివభక్తులుగా ఉన్నప్పుడు వీళ్ళకి 2 భార్యలకి ఒక్క సంతానం కూడా కలగదు. బాగా చూడండి, ఒక మామూలు ఇంట్లో పిల్లడు కలగకపోతే మనం సర్ది పెట్టుకుంటాం. కానీ ఒక రాజ్యానికి రాజుకి కొడుకు పుట్టకపోతే రాజకీయంగా ఎన్ని అసమతులు అంటే బ్యాలెన్స్ అనేది జరగదు. ఎందుకంటే ఎవడు ప్లాన్ వాడు తీసుకుంటుంటాడు, రాజ్యాన్ని ఎవడు తీసుకోవాలని. అందుకే రాజులు ముఖ్యంగా కోరుకునేది ప్రతిభావంతమైన ఒక సంతానాన్ని కోరుకుంటారు. వాడు మంచోడో చెడ్డోడో వాడిని ట్రైనప్ చేసి ఒక లైన్లో పెట్టి ఆయన దిగిపోతాడు, వీడు రాజుగా కొనసాగుతాడు. మరి అటువంటి వంశంలో ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ పల్లాల రాజు వంశంలో సడన్గా 2 భార్యలకి పిల్లలు కాకుండా పోతారు. రోజు అరుణాచలేశ్వరుని, ఆయన అరుణాచలేశ్వరుడికి పరమ భక్తుడు. ఆయన రోజు పోవడం, పూజ చేసుకోవడం, ఎలాగైనా సంతానం కావాలని కోరుకోవడం, రావడం, ఇది చేస్తూ ఉంటారు. కానీ ఎన్నో సంవత్సరాలు అయినా కూడా ఆ పక్కన వాళ్ళకి నమ్మకం పోతుంది. కానీ ఈ ఆలు మగలు ఎవరైతే భార్య భర్తలు ఉంటారో వాళ్ళకి ఇప్పటికీ ఒక నమ్మకం ఉంటుంది, దేవుడు ఏ రోజు ఒకరోజు సంతానిస్తాడు. ఇలాగ రోజులు గడిచే కొద్దీ ఒకసారి ఒక జంగమ వేషధారి, చూడండి మన కర్మ ఫలవంతం కావాలి. ఒక చెట్టుకి కాయ పైన పోతుంది, పండు మాగాల. ఆ మాగిన తర్వాత భగవంతుడు నిన్ను తీసేస్తాడు దాంట్లో నుంచి. అటువంటి ప్రక్రియ ఇప్పుడు ఈ రాజు యొక్క కథలో జరుగుతా ఉంది. ఇది పరీక్ష పెట్టాడు, పరీక్షలో నిగ్రహంగా నిలబడ్డాడు. మంచి వచ్చాడో మనకి 2 సంవత్సరాలు రాలేదంటే 3 సంవత్సరాలు దేవుని మారుస్తాడు. నేను చాలామంది నేనే చూసినాను, స్వామి పవర్ లేదు స్వామి, 2 సంవత్సరాలు తిరిగితే కాలంలోకి ఇప్పుడు అక్కడ జరుగుతున్నాను. నువ్వు ప్రపంచంలో ఏ దేవుడి దగ్గరికి పోయినా పని జరగదు. ఎందుకంటే భక్తి అంటే నమ్మకం, నమ్మకం అంటేనే దేవుడు. ఇది లేదు అంటే ఏ దేవుడు పనిచేయదు. అలాగా ఎప్పుడైతే ఈయన నమ్మకం సడలకుండా ఉంటాడో పరమేశ్వరుడికి ఒక టైం పుడుతుంది, ఇంకా వీడిని ఫైనల్ టెస్ట్ చేయాలి. ఇది పాస్ అయినాడో వీడు అడిగింది ఇచ్చేస్తాడు అని ఏం చేస్తాడు, ఆయన జంగమ వేషధారి అయి ఒక సమూహంతో ఆమెలాగే ఒక సాధువులు చాలా మంది జోలు వేసుకుని వచ్చే వాళ్ళని తీసుకొని రాజ్యంలోకి వస్తాడు. వచ్చిన తర్వాత
ఈయనకి శివభక్తులు అంటే పరమ భక్తి. పల్లాల రాజు విశేషంగా వెళ్ళి తోడుకొని వచ్చి ఆయనకి ఉచిత సింహాసనం ఇచ్చి కూర్చోపెట్టి పాద్య ఆడిగాదులతో కాళ్ళు చేతులు కడిగి పాపం సేవ చేసుకుంటూ పాదల దగ్గర కూర్చొని అడుగుతారు, స్వామి చాలా దూరం నుంచి వచ్చినారు, మీకేం ఏర్పాటు చేయమంటారు? ఆయన అంటాడు, నేను చాలా బేజారైపోయినానయ్యా, నా మనసంతా ఈరోజు ఎందుకో ఒక మంచి నాట్యం చూడాలనిపిస్తుంది, నాకు ఒక మంచి నాట్యగత్తెను పిలిపించమంటాడు. ఆయన అంటాడు, ఈ ఉండే సాధువుకి అడిగే కోరికకి సంబంధం లేదు, కాకపోతే శివభక్తుడు అంటున్నాడు కాబట్టి నా కోరిక తీర్చాల్సిందే. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, రాజ్యంలో ఉండే చాలా మందిని పంపిస్తాడు వేగులు. ఎక్కడో ఒక దగ్గర ఒక మంచి అమ్మాయిని నాట్యగత్తెని తీసుకున్నా అంటే ఆ టైంకి ఎవ్వరూ దొరకరు వాళ్ళకి. చివర ఆఖరికి వచ్చి చూస్తారు, ప్రభు ఇదేం మాయ అన్నట్లు ఎక్కడ రాజ్యంలో ఒక్కరు కూడా లేదు, అందరు వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయినారు, ఈ రోజు ఎవరెవరు లేదు, ఈరోజు ఒక్కరోజు మీరు నిగ్రహించుకోండి, రేపటి రోజు మీకు ఎంతమంది కావాలో అంతమంది నిలబెడతాము. ఆయన అంటాడు, చేత కాకపోతే చెప్పే నేను ఇంకొక దగ్గరికి వెళ్తాను అంటాడు ఆయన. అప్పుడు రాజుకి తల తీసినట్లు అయిపోతుంది. అదే ఇంత పెద్ద రాజ్యంలో ఉండి వచ్చి భార్యలతో దీని గురించి చర్చించేటప్పుడు చిన్న భార్య వచ్చి చెప్తుంది, ఆమె మంచి నాట్యగత్తె ఉంటుంది, చూడండి అడిగింది ఒక జంగమ వేషధారి, జంగమయ్య వచ్చినాడు మీ దగ్గరికి, ఈయన వెళ్ళిపోతే మీ మనసు కుదుట పడదు, నేను కూడా మంచి నాట్యగత్తెనే కాబట్టి ఈ రోజుకి నాట్యం చేయడానికి నన్నే పంపిండి ఆయన దగ్గరికి, నీ బాధ నా బాధ కాబట్టి నేనే వెళ్ళి నీ తరఫున అక్కడ నాట్యం చేస్తా, ఆయన నాట్యగత్తగానే చూడమనండి, దాని తర్వాత నేను వచ్చేస్తాను. సరే నేను చేస్తాడు. ఆయన పాపం బాధగానే భార్యని నాట్యగత్తగా ఆ స్వామి దగ్గరికి పంపిస్తాడు. ఈయన వెళ్లే లోపల ఆమె గదిలోకి ఎంటర్ అయ్యే లోపల ఆయన మంచి పాన్పు మీద మంచి పడకలో ఉంటాడు ఆ స్వామి. ఈమె పోతుంది, అయ్యో ఈయన పడుకున్నాడు కదా, ఎలాగైనా లేపాలని చెప్పేసి వెళ్ళి ఆయన చేతుల్ని తాకుతుంది. స్వామిని లేపే లోపల ఆమె తపశ్శక్తి ఎంత గొప్పది చూడండి, అంతటి పరమశివుడు ఒక చిన్న బాలుడి రూపంలో పడిపోతుంది. ఏడవడం మొదలు పెడతాడు. ఆమెకు ఆశ్చర్యం అయిపోతుంది, ఇక్కడ ఉండేది స్వామి అంటే నన్ను పరీక్షించేకి ఎవరో వచ్చారండి, ఎవరో మహానుభావుడు వచ్చాడు అని చెప్పేసి ఆమె ఆ బిడ్డని తీసుకొని తన ఒళ్ళో వేసుకొని చక్కగా రాజు దగ్గరకు వస్తుంది. పల్లాల రాజు వచ్చి పల్లాల రాజు చేతికి ఇచ్చేసి, ఇదో మీరు సంతానం అన్నారు కదా, ఆ స్వామి పంపించిన సంతానం ఇదే తీసుకోండి అని ఇస్తుంది. అప్పుడు రాజు కళ్ళ నీళ్లు ధారగా కారుతాయి. నా స్వామి కటాక్షిస్తే ఇలా కటాక్షిస్తాడా? అప్పుడు ఆ కుర్రాడిని అలాగే చూస్తుండే లోపల ఆ కుర్రాడిగా అంతర్ధానం అయిపోయి ఎదురుగా ఒక విరాట్ రూపం పరమేశ్వరుడిది ప్రత్యక్షమవుతుంది. ఇక్కడ పల్లాల రాజా, నిన్ను మెచ్చాను నేను, నీ భార్యని నాట్యగత్తగా నా వద్దకు పంపించా ఒక శివభక్తుడి దగ్గరికంటే నీ భక్తి చాలా అచంచలమైనది, నీకు నేను ఒక వరం ఇస్తున్నాను, ఈ సృష్టిలో ఈ రోజు వరకు ఏ దేవుడు ఏ భక్తుడికి ఇవ్వలేని ఒక విచిత్రమైన వరాన్ని నీకు ఇస్తాను, ఇది శాశ్వతంగా ఉండిపోతుందని చెప్పేసి ఆ రోజు చెప్తాడు. నీ యోగం వల్ల నీకు సంతానం లేదు ఈ జన్మలో, కాకపోతే నీకు సంతానం లేదు కాబట్టి పితృకార్యాల్లో నీకు తర్పణం ఇచ్చేవాడు ఎవడు ఉన్నాడు, అలాగే నువ్వు మోక్షాన్ని ఎప్పటికీ చేరలేవు. కానీ దాన్ని నేను సవరిస్తూ నీకు ఒక మాట ఇస్తున్నాను, ఈ రోజు నుంచి నువ్వు నన్ను బిడ్డగా, ఏ తల్లి అయితే నన్ను తాకిన వెంటనే నేను బిడ్డగా మారిపోయినానో, మానసికంగా మీరిద్దరూ నన్ను బిడ్డగా తలిచినారో ఇదే బిడ్డగా మీ దగ్గర ఉంటా, కాకపోతే మీ దగ్గర ఉండను, నేను బిడ్డగా ఎక్కడో ఉంటా. కరెక్ట్ సంవత్సరం మీరు రాజ్యపాలన అంతా అయిపోయి మీ ప్రాణాలంటే ఈ దేహాల కింద పడిపోయిన తర్వాత అదే తిథి అదే నక్షత్రానికి సాక్షాత్తు నేను నా భార్య వచ్చి నీకు పిండ తర్పణం చేసి పోతాను నేను చెప్తాను. అలాగా సాక్షాత్తు పరమేశ్వరుడే పోయి ఒక భక్తుడికి పిండ ప్రదానం చేసిన క్షేత్రం ఈ యావత్తు సృష్టిలో ఎక్కడైనా ఉంది అంటే ఒక్క అరుణాచల క్షేత్రంలోనే ఉంది. ఇప్పటికీ ఒక తిథి నక్షత్రంలో ఆ రాజు ఎప్పుడైతే దేహాన్ని వదిలేశాడో అదే ముహూర్తానికి ఆ రోజు అర్చకులు పోయి స్వామివారి ముందు నిలబడి 2 చేతులు చాచి ఆ రోజు చేయాల్సిన పనిలో ఆయనకి ఒక శ్లోక రూపంలో చెప్తారు, స్వామి ఈరోజు పల్లాల మహారాజు మీకు ఇష్టమైనటువంటి మీ తండ్రి గారైనటువంటి అని సంకల్పంలో చెప్తారు. మీ తండ్రి గారైనటువంటి పల్లాల రాజు ఈరోజు దేహం విడిచిన రోజు ఆయనకి మీరు పితృకార్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది, కావున మీరు సిద్ధమైతే మేమంతా తీసుకెళ్తామని చెప్పేసి అక్కడ వాళ్ళు స్వామివారిని అమ్మవారిని ఒక పల్లకీలో మోసుకుంటూ వెళ్ళి ఒక క్షేత్రంలో ఎక్కడైతే ఆయన్ని సమాధి చేశారో అక్కడ స్వామి అమ్మవారిని తీసుకెళ్ళి అక్కడ పితృకార్యం చేయించి మళ్ళీ తీసుకొని వచ్చి స్నానాలు చేయించి గృహంలో పోయి మళ్ళీ పునఃస్థాపితం చేస్తారు. ఇలాగా శివుడు ఇవ్వాలనుకుంటే ఇవ్వడానికి హద్దులు లేవని చెప్పడానికి ఈ కథను మించిన
ఇంకొక ఎగ్జాంపుల్ మనకి అవసరం రాదు. అలాగా ఆ జాతి మొత్తం పల్లవ వంశం ఏమైతే ఉందో అది శుద్ధీకరించి అది తన్మయత్వంతో ముగిసిపోతుంది. అలాగా ఈ ఆచారం జరగడానికి అరుణగిరి క్షేత్రంలో ఇప్పటికీ 600 సంవత్సరాలుగా నిరాటంకంగా సాగుతుంది. ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం పోయి స్వామి అమ్మవార్లు అక్కడ అమ్మ పేరు చాలా విచిత్రంగా ఉంటుంది. ఈయన అరుణాచలేశ్వరుడు అయితే ఆమె అపీతు కుచలాంబ అనే పేరుతో పిలువబడుతుంది. ఈ పేరు ఆమెకి ఎలా వస్తుందంటే ఒకసారి ఈయన తపస్సు కూర్చున్నప్పుడు సడన్ గా ఏదో గుర్తొచ్చి భార్యను పిలుస్తాడు. పిలిస్తే అప్పుడు షణ్ముఖ స్వామి ఆ పాలు పడుతుంటున్నాడు. ఆయన నోట్లో పాలు కింద కారుతుంటే షణ్ముఖ స్వామికి ఆమె చన్న దగ్గర ఆ షణ్ముఖ స్వామికి పాలు పడుతుంటుంది. భర్త పిలిచినాడనే ఆత్రంతో ఆ కుర్రాన్ని తీసి పాన్పుపై వేసి అలాగే ఆ తన రవికలు సర్దుకుంటూ వచ్చేస్తుంది శివుడి దగ్గరికి. ఆమె వచ్చినప్పుడు ఆ పాలదారం చూసి శివుడు అంటాడు, ఏం పాలు ఇస్తున్నావా ఇంతకు ముందు అంటే, అవును పాలిస్తున్నాడు, పిలిచినందుకు వచ్చేసినాడు. అప్పుడు ఆయన నవ్వుకుంటూ ఒక మాట అంటాడు, వాడు తాగుతా ఉంటే కూడా ఇడిపించుకొని వచ్చినావు కాబట్టి. పీతు అంటే సంస్కృతంలో తాగడం, అపీతు అంటే తాగకుండా, అంటే కొడుకు చలువు పట్టుకొని అంటే కూడా వదిలించుకొని నా కోసం వచ్చేసావు కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు అపీతు కుచలాంబగా, కుచ అంటే స్తన్యం, అంటే ఏ స్తన్యాన్ని అయితే తాగడానికి కూడా వదలకుండా నేను పిలిచినాడని వచ్చేసినావో అదే పేరుతో నువ్వు పిలువబడతావని చెప్పేసి అక్కడ అమ్మవారిని అపీతు కుచలాంబగా ఈ రోజుకి మనం కొలుస్తాము. ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. మనం చేయవలసిందల్లా ప్రయత్నం మాత్రమే. ఎందుకంటే మనం చేయడానికి మన ముందు వాళ్ళు ఏం వదలలేదు, మొత్తం వాళ్ళు చేసేసారు. మనం ఏమంటే వాళ్ళు చేసిన దాన్ని తీసుకొని మనం చేసుకోవడానికి కూడా తెలియకుండా సోమరిపోతులాగా మారిపోతున్నాం. ఇక టైం అయిపోయిందా? ఓకే సరే, ఇది ఎందుకంటే ఈ టాపికే పెద్దది. ఇది ఇంకా ఒక చిన్న టాపిక్ చెప్పి ముగిస్తాను. ఒకసారి శ్రీరామచంద్రుల వారు లోపల ఒక ఆంతరంగిక మందిరంలో ఏదో రాసుకుంటూ కూర్చొనింటారు. అప్పుడు నారదముని అర్జెంటుగా ఒక అపాయింట్మెంట్ మీద వస్తాడు. బయట హనుమ ఉంటాడు. ఎవరైనా పోవాలంటే ఆయన పర్మిషన్ తీసుకుని లోపలికి పోవాలి. ఈయన పోతూ ఉంటే హనుమ వచ్చి స్వామి అర్జెంటా అని అడుగుతాడు. అవును చాలా అర్జెంట్ అయ్యా, సరే ఫోన్ తెచ్చాడు, వెళ్ళిపోతాడు. లోపలికి పోతే ఈయన సీక్రెట్గా రాముడు అవతల చూస్తూ రాసుకుంటుంటాడు. ఏం రాముడు ఏం దొంగ పని చేస్తున్నాడా అని చూస్తాడు ఆయన. అప్పుడు మెల్లిగా పోతాడు. నీకు పోయి స్వామి నమస్కారం చూసా నారద రారా కూర్చో అంటాడు. ఆయన వచ్చిన టాపిక్ మర్చిపోతాడు. ఎందుకంటే అక్కడ ఆయనకు తెలియదు ఒకటి జరుగుతుంది, ఏం రాస్తున్నాడు ఇది అనేది మైండ్లో అదే వచ్చేస్తుంది. ఇంటికి వచ్చినా అర్థం కాదు, స్వామి ఇక్కడి వరకు వచ్చేది వరకు గుర్తుంది, మిమ్మల్ని చూసిన తర్వాత నాకు మర్చిపోయినాను. సరే కూర్చొని ఆలోచించేది, ఎంతసేపు కూర్చున్నా గుర్తురాదు. స్వామి అది విడిచిపెట్టేసి మళ్ళీ కావాలంటే వస్తా, అసలు ఇంతకీ ఇక్కడేం చేస్తున్నారు? రాముడికి అర్థమైపోతుంది, చాలా క్యూరియాసిటీ చెప్తాడు. నాకి సాలిడ్ ఇంతమంది భక్తులు ఉన్నారు కదా, సాలిడ్ భక్తుల లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను, అందుకే కొంచెం సీరియస్గా ఉన్నాను. స్వామి ఏమనుకోకపోతే ఆ లిస్ట్ నేను ఒకసారి చూడొచ్చా, ఆలోచించేస్తాను. సరే చూడు తప్పేముంది అని ఆయనకి ఇస్తాను. కానీ అన్ని సరే ఫస్ట్ అతని పేరు చెక్ చేసుకుంటాడు. అతని పేరు ఉంటుంది, అమ్మ నేను పర్లేదు అయిపోయి ఆడుదలు తిప్పుతాడు. ఇంక అందరినీ చూస్తాడు. అంతా ఎత్తి ముఖం గంభీరంగా అయిపోతుంది. డైరీ వాపస్ ఇచ్చేస్తాడు, బయటికి వస్తాడు. హనుమ ఆ పాప అవతల ఇతరులు ప్రచారం కొట్టుకుంటా ఆ పని చేసుకుంటుంటాడు. హనుమ ఇక్కడ రా ఒక మాట ఇస్తాడు. ఏం లేదు, నేను ఇప్పుడే లిస్ట్ చూసి వచ్చినాను, స్వామి హిట్ లిస్ట్ తయారు చేసినాడు మంచి భక్తులు, దాంట్లో నీ పేరు లేదు. హనుమంతుడు ఎంత కూల్గా ఉంటాడంటే, అవునా సరే మీదుందా పేరు? రైట్ సంతోషం, మీరేమైనా పని చూసుకోండి. ఈయనేమి నేను ఎంత గట్టిగా పుల్ల పెట్టకపోతే పెట్టించుకోవడం లేదండి. మళ్ళీ ఊరికే పోతాడు, మళ్ళీ కొంచెం ముందుకు పోతాడు. ఏదో చేయాలి, ఇప్పుడు వచ్చినాను ఊరికే పోతే బాగుండదు కదా అని మళ్ళీ వచ్చి చూడు, ఎప్పుడు 24 గంటలు ఎప్పుడు కూడా నువ్వు వీడియో తోటలో తిరుగుతున్నావు, ఆయన నీ పేరు రాసుకోకుండా ఏమేమో చేస్తున్నాడు. ఒకసారి పోయి కనుక్కో, గుర్తుగానే ఉందో లేదో, పోయి నువ్వు కనిపిస్తే హనుమాని మర్చిపోయినానికి రాసుకుంటాడు. ఆయన పని ఆయనది, నా పని నాది. ఆయన పిలిస్తే తప్ప నేను వెళ్ళాను. సరే నీ ఇష్టం, పోతాను నేను. చరిత్రలో లిస్టు పోతే ఆ లిస్టులో నీ పేరు ఉండదు, చూసుకో అంటాడు. సరే నేను చూసుకుంటాను, పోవాలి. ఆయన వెళ్ళిపోతాడు. కొద్దిసేపు అక్కడికి పోయిన తర్వాత పని గుర్తొస్తుంది. అరే నేను పోయిన పనే వేరే, మళ్ళీ దీనికి దాన్ని విడిచిపెడతాను, మళ్ళీ పరిగెత్తుకుంటూ వస్తాను. ఈసారి స్వామివారు ఇంకొక చోటు ఉంటే ఇంకొక డైరీ తీస్తుంటాడు బయటికి. పోయినాం
మళ్ళీ చూస్తాడు, ఇక్కడ మళ్ళీ ఇంకో బుక్ తీస్తున్నాడు కదా అని మళ్ళీ వచ్చిన పని మర్చిపోతాడు. చూస్తాడు, స్వామి అదే బుక్, ఏమయ్యా అన్నీ అడుగుతున్నావు కదా, నీ పని ఉంది కదా, నీ లిస్ట్లో ఉంది కదా, ఎందుకు? స్వామి ఏమనుకోదు, అదొక్క బుక్ ఒకసారి చూసిపోతాను, ఏమో రాస్తున్నారు సపరేట్గా, ఈ బుక్ ఇది పెట్టినారు, ఆ బుక్ ఏమో సపరేట్గా ఆడపెట్టినారు. లేదప్పా ఇది పర్సనల్, ఇంకా నువ్వు మళ్ళీ అడిగితే చూపించాల్సి వస్తుంది. స్వామి నా కోసం నేను ఎప్పుడూ నిరంతరం నీ నామస్మరణ చేసేవాడిని, నన్ను ఎక్స్పెక్ట్ సరే రా చూపిస్తాను. అప్పుడు బుక్ తీసి చూపిస్తాను. మొత్తం బుక్లో ఒకే ఒక్క పేరు ఉంటుంది, ఆ పేరు హనుమంతుడు. ఇప్పుడు అంటాడు, ఇదేం స్వామి నువ్వు ఏపీ కేటగిరీలో పెట్టినా అంటే నేను 10 మంది అంటాడు. ఇంతకుముందు నువ్వు చూసిన లిస్టు నా దగ్గరకు వచ్చినా నేను మెచ్చిన భక్తుడు, కానీ నేను ఆరాధించే భక్తుడు ఒకడున్నాడు, వాడు హనుమ. అందుకే శ్రీరాముడి చేత కూడా ఆరాధింపబడ్డ ఏకైక భక్తుడు సృష్టిలో ఉన్నాడంటే ఒక్క హనుమంతుడు మాత్రమే. ఈరోజు శనివారం అయినందుకు ఈ మాట బయటకు వచ్చినాము, నాకు తెలియదు. ఇంకొకటి, శనివారం రోజు శనీశ్వరుడికి నూనె పోస్తే మంచిదని మనకు చెప్తారు, శాస్త్ర సమ్మతమైన విషయమే. ఎందుకంటే రావణాసురుడు తన కొడుకు ఇంద్రజిత్తు యొక్క ఆయుష్ని పెంచడానికి, వాడిని చిరంజీవిగా మార్చడానికి మంచి జ్యోతిష పండితుడైనటువంటి రావణ బ్రహ్మ అన్ని గ్రహాలని ఏ గళ్ళలో ఎక్కడ కూర్చోపెట్టాలో అక్కడ కూర్చోపెట్టి స్థిరంగా స్టాప్ చేసేసి కొడుకుని ఆ టైంలో కనాలని సంకల్పం చేస్తాడు. అందరూ పర్ఫెక్ట్ వాళ్ళ గడుల్లో, అంటే పూర్ణాయుష్కుడు మరణం లేని వాళ్ళు తయారు కావాలని జ్యోతిష శాస్త్ర ప్రకారం అన్ని గళ్ళలో వాళ్ళని నిలబెట్టినప్పుడు ఒక్క శనీశ్వరుడు మాత్రమే ఒక్క పాదం అంటూ వేస్తాడు. ఆ ఒక్క పాదం అంటూ పడినందుకు ఇంద్రజిత్తుకి మరణం అనేది వచ్చేస్తుంది జాతకం. ఆయనకి పట్టడానికి కోపం వచ్చేసి ఈ శనీశ్వరుడిని తీసుకెళ్ళి ఒక రూమ్లో కట్టేసి ఇనుప సంఖ్యలతో బందీగా చేసుకుంటాడు. హనుమంతుడు ఈ ఎప్పుడైతే లంకా దహనం చేసే సమయంలో వచ్చి చూస్తే శనీశ్వరుడు ఒక మూలకి ఇనుప సంఖ్యలతో కట్టబడి ఉంటాడు. అప్పుడు హనుమంతుడు ఆయన ఇనుప సంఖ్యల నుంచి వదిలించేసి బయటికి పరిగెత్తుకుంటూ తీసుకుని వస్తాడు. అప్పటికి ఆయనకి నడిచే శక్తి ఉండదు శనీశ్వరుడికి. ఆయన ఏం చేస్తాడంటే వెనక నుంచి లంకా సైన్యం అంతా వెనక్కి పడి ఉంటుంది. అక్కడి నుంచి మోసుకొని నడవలేకపోతున్న శనీశ్వరుని భుజానికి వేసుకొని తీసుకొని వచ్చి బయట నిలబడి అక్కడ నుంచి ఒక్క ఉదుటన ఎత్తి ఇంకొక పర్వతం మీదకి పారేస్తాడు శనీశ్వరుని. అప్పుడు శనీశ్వరుడు ఇంకొక పర్వతం మీద పడిన తర్వాత పాపం ఆ కాలి గాయాలకి కాళ్ళు చచ్చుబడిపోతాయని. అప్పుడు కాళ్ళు చచ్చుబడిపోయిన తర్వాత అక్కడ తపస్సు కూర్చున్న కొందరు ఋషులు ఈయన్ని చూస్తారు. అరే నడవలేకపోతున్నాడని వాళ్ళకుండే సిద్ధయోగం వల్ల ఒక తైలాన్ని తయారు చేసి ఆ తైలంతో ఆయన కాళ్ళను మర్దన చేసి కొద్ది రోజులకు ఆయన నడిచే శక్తి చేస్తాడు. అలా చేసిన తర్వాత శనీశ్వరుడు హనుమంతుడికి వరం ఇస్తాడు. నా ప్రాణం అక్కడే పోయేది, నువ్వు నన్ను కాపాడినందుకు గాను శనివారం రోజు ఎవరైతే నా దగ్గరికి వచ్చేసి నాకు తైలం సమర్పిస్తారో నేను ఆంజనేయ స్వామి భక్తులకి విశేషంగా ఎటువంటి కష్టాలు ఇవ్వనని ఆ రోజు మాట ఇస్తాడు. అందుకే మనం ఈ రోజుకి శనివారం రోజు శనీశ్వరుడికి తైలం పోస్తాం. ఇది ఆ తైలం పోయడానికి ఉండే మూలకథ. ఇక ఒక జోక్ చెప్పి ముగిద్దాము. ఒకసారి ఒక ట్రైన్ ఫుల్గా ఉంటుంది. మీరు బాగా చూడండి, సిటీస్లో మెట్రోలో పోయేటప్పుడు సాయంత్రం 6 అయిపోతే టిక్కిరిసి ఉంటాయి స్టేషన్లన్నీ. ఈయన యాక్చువల్గా మెట్రో కాదు, మామూలు ట్రైన్. ఒక ఊరికి పోవాలని వచ్చి చూస్తాడు, బ్యాగ్ వేసుకుంటాడు, లగేజ్ ఉంటుంది. అది చూస్తే కిట లాడిపోతుంది. మన సంక్రాంతికి ముందు ఎట్లా ఉంటాయి ట్రైన్లో. అప్పుడు చూస్తాడు, ఏం జాగా లేదు, ఇదేం జాగా దొరికేటట్లేదు, ఇది ఇస్తే మళ్ళీ రేపు వరకు నేను ఇక్కడే ఉండాలని చెప్పేసి వానికి ఒక ఐడియా వస్తుంది. వాడి కొడుక్కి ఆడుకోవడానికి ఒక రబ్బర్ పాముని తెచ్చుకునేటవాడు. ఆ బ్యాగ్లో నుంచి పాముని తీస్తాడు. మెల్లిగా తీసి జనాల మధ్యలో లటకని వేసి అరిచి వాడంటాడు, పాము 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 అనే లోపల ఆరక్షణంలో భోగి కాలేకపోతుంది. మత్సనంగా ఒక సీట్ పెట్టుకుంటాడు, ఆ రబ్బర్ పామును పక్క పెడతాడు, పండుకునేస్తాడు. జనాలు ఒక రబ్బర్ పాము భయపడారు, భోగి కాలేకపోయింది, ప్రశాంతంగా తిరుగులాడుకుంటూ పండుకోవచ్చు. ఇప్పుడు అట్లా పండుకుంటాడు. పొద్దున్న లేచి చూస్తాడు, ఫ్రెష్ మార్నింగ్. బెంగళూరుకు పోవాడు యాక్చువల్గా. అమ్మయ్య బెంగళూరుకి వచ్చేసినానని లేచి చూస్తాడు. ప్రశాంతంగా ఉంటుంది స్టేషన్. ఏమిది బెంగళూరు ఇట్లా ఉండకూడదు కదా ఈ టైంకి వెళ్ళి చూస్తాడు. ట్రైను ఓ పక్కన నిలబడింది. తిరిగి ఓ పోటర్ని పిలిచాడు, తెలియదు ఆ ఊరు, ఇది ఎక్కడెక్కినావో అదే ఊరు అని చెప్తాడు. ఏమి రాత్రికి జర్నీ కాలేదంటే
పాపను టీసీ గీసి అందరు వచ్చినప్పుడు చూసి నమ్మ పాము తప్పించుకొని ఏంటంటే ఏడాడు దొరకలేదు, మళ్ళీ ఒకరిని కొడితే కేసు అవుతుంది, జర్నీలో ఉన్నప్పుడు డాక్టర్ ఉండేది కానీ ఆ బోగిని లాగి పక్కకు లాగి మిగతా పట్టితే వెళ్ళిపోయింది. ఇప్పుడు అనుకుంటాడు అంటే ఒక కర్మని నువ్వు చేస్తే దాని ఫలితం నీకే తిరిగి వస్తుంది చెప్పేకి ఇది మంచి ఉదాహరణ ముగిస్తూ